కారంచెడులో దళితులపై జరిగిన దాడిని నేటికి 40 సంవత్సరాలైన సందర్భంగా ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మరెన్నో విషయాలు మీడియాతో జైబీమండి. ఈరోజు కారంచేడు నరమేధానికి 40 ఏళ్ళు అనే సదస్సులో శ్రీ నూకతాడు బాబురావు గారు ఎవరైతే ఆ రోజు కారంచేడు ఆ నరమేధం జరిగిందో ఆ జరిగిన తర్వాత ఆయన ప్రముఖంగా పాల్గొన్నటువంటి ఒక ఉద్యమకారుడు, ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ దళిత మహాసభకి, అలాగే గూడూరు సీతమహాలక్ష్మి గారు కూడా ఈ సభలో పాల్గొంటున్నారు. ఆవిడ కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు అప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ అయితే ఆయన్ని ఒక 600 మంది మహిళలతో ముట్టడించిన వ్యక్తి. అసలు తర్వాత జరిగినటువంటి ఈ యొక్క రీహాబిలిటేషన్ కానీ కొన్ని ఫెసిలిటీస్ కానీ వచ్చాయంటే కారణం ఆ రోజు మేడం సీతమహాలక్ష్మి గారు ఎన్టీ రామారావు గారి ఇంటిని ముట్టడించి ఆ రోజు ఒక 1 డే అక్కడ బయట బెటాయిస్తేనే కానీ దాని యొక్క రిజల్ట్ రాలేదు. అలాగే ఎవరైతే ప్రత్యక్ష సాక్షి ఉందో దుడ్డు సులోచన గారు, ఆవిడ భర్తని ఆ రోజు చంపేశారు. ఆ మారణకాండ 6గురిలో ఒక ఆయన దుడ్డు రమేష్ అని, ఆయన భార్య సులోచన గారు, అలాగే సిర్ర నేతాజీ భగత్ సింగ్ గారు చీరాల నుంచి వస్తారు. వీళ్ళు ముగ్గురు కూడా చీరాల నుంచే, మేడం వైజాగ్ నుంచి వస్తున్నారు. వీళ్ళు నలుగురు కూడా ఆ రోజు ఏం జరిగింది, దాని పోరాటం తర్వాత ఏ రకంగా పోరాటం చేశారు, కోర్టు కేసు ఎలాగైంది, దాని రిజల్ట్ ఏమొచ్చింది అనేది ఈరోజు ఇక్కడ చెప్పబడుతున్నారు. అలాగే దీనివల్ల దళితులు ఈ రాష్ట్రంలో ఏ రకంగా ముందుకెళ్ళాలి యూనిటీగా. ఆ రోజు జరిగినటువంటి ఉద్యమం ఆంధ్రప్రదేశ్నే కాదు మొత్తం కంట్రీలో ఒక మార్పు వచ్చింది. ఎస్సీ ఎస్టీ ప్రివెన్సివ్ అట్రాక్టివ్ కేసు వచ్చింది. కారణం కూడా ఈ కారంచేడు అనే ఉద్యమం వల్లే ఆ రోజు ఆ యాక్ట్ వచ్చింది. తర్వాత చుండూరు, లక్ష్మీపేట ఇవన్నీ దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఆ రోజు నివారించడానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ ట్రైబ్స్ మిగతా బ్యాక్వర్డ్ క్లాస్ అందరూ కలిసి ఏ రకంగా పోరాటం చేశారనేది ఆంధ్రప్రదేశ్లో ఒక నాందికి, సామాజిక మార్పుకి చెప్పాలంటే కారంచేడు ఉద్యమే అని చెప్పాలి. నా పేరు పరమాటి చెన్నారావు, అధ్యక్షులు భీమసేన వార్. ఈరోజు భీమసేన వార్ తరఫున మేము ప్రతి సంవత్సరంలో ప్రతి 3 నెలలకి ఒక సెమినార్ని అప్పటికున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ మీద సదస్సు జరపడం ద్వారా మొత్తం అందరినీ చైతన్యపరచాలని, అలాగే అంబేద్కర్ ఆశయం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ భీమసేన వార నడుస్తుంది. అందులో భాగంగా ఈ క్వార్టర్లో కారంచేడు సంఘటన జరిగి 40 ఏళ్ళు అయిన సందర్భంగా ఈరోజు కారంచేడు నరమేధానికి 40 ఏళ్ళు అనే సదస్సును జరుపుతున్నాం. ఎందుకనంటే 40 సంవత్సరాల ముందు ఈ సంఘటన జరిగినప్పుడు ఏవైతే పరిస్థితులు ఉన్నాయో అవే పరిస్థితులు ఈనాటికి కూడా దళితుల మీద అత్యాచారాలు, దౌర్జన్యాలు, పోలీసుల యొక్క రాజ్యహింస జరుగుతూనే ఉంది. అందుకనే దళితుల్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ సందర్భాన్ని 40 ఏళ్ల సంఘటన జరిగినా కూడా, కారంచేడులో నరమేధం జరిగినా కూడా ఈనాడు మళ్ళీ అదే రోజులు తిరిగి తిరోగమనంలో ఉన్నాయని చెప్పడానికి ఈ సదస్సును నిర్వహిస్తున్నాం. దాంట్లో ఉదాహరణగా చెప్పాలంటే నిన్నగాక మొన్న ఆ కారంచేడు సంఘటనకు బాధ్యుడైన ఎవరైతే చెంచు రామయ్యని హత్య చేయడం ద్వారా కొత్త చట్టాలు తెచ్చుకున్న ఈ దళిత ఉద్యమంకి మళ్ళా ఆ చెంచు రామయ్యకి ఈనాడు విగ్రహం కట్టి దండలేస్తున్నారంటే ఆ తన భూస్వాముల యొక్క ఉద్దేశాలని మనం ముందుంచుతున్నారని తెలుసుకోవాలి. అదే దారిలో కారంచేడు, చుండూరు, లక్ష్మీపేటల్లో కూడా ఇదే దౌర్జన్యాలు జరిగినా కూడా దళితులకు ఇప్పటికీ కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడు లక్ష్మీపేట జరిగి 12 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి ప్రత్యేక కోర్టులు పెట్టినా కూడా న్యాయం జరగకుండా ఆ తీర్పు ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితుల మీద దాడులు వెంటనే ఆపాలి. అలాగే ఏ దాడికైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద వాళ్ళని శిక్షించి వాళ్ళ మీద శిక్షలు అమలుపరచాలి. అదేవిధంగా మరి ఏదైతే ఈనాడు విచ్చలవిడిగా రోజుకొక సంఘటనగా దళితుల మీద అన్యాయాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా ఆపాలి. ఆపకపోయినట్లయితే దళితులను చైతన్యవంతం చేయడం ద్వారా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ మీద ప్రభుత్వాలు కనుక శిక్షలు అమలుపరచకపోతే దళితులే ఎదురు తిరిగి వాళ్ళని శిక్షిస్తారని మేము
చెప్తున్నాం.